వైసీపీ నుంచి కొంచెం పక్కన పెడితే సార్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను పర్సనల్ గా. చాలా సీనియర్ లీడర్ గా మీ అబ్జర్వేషన్ ఏంటి? వస్తున్న నాయకులు చేరుతున్న పార్టీ జనసేనగా ఇప్పుడు మారిపోయింది, టీడీపీని ఆప్షన్ గా ఎంచుకోవట్లేదు అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు జనసేన ఒక హ్యాపెనింగ్ పార్టీగా కనిపిస్తుంది అంటారు అలాంటి లీడర్స్ కి? ఆయన నాయకత్వం మీద అందరికీ కూడా గౌరవం ఉండొచ్చు. అదేవిధంగా చంద్రబాబు ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఇష్టపడకపోవచ్చు. దానికి కారణాలు ఏవైనా కానీ వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నట్లే. సార్, 2024 ఎన్నికలు కేవలం పవన్ కళ్యాణ్ యొక్క ఎఫెక్టివ్ వల్లనే ఈ రిజల్ట్ అంటారా? మీ అభిప్రాయం? 100%. దాంట్లో పవన్ కళ్యాణ్ వల్లనే 100%. అటు వైసీపీ ఓటమి, అటు కూటమి గెలుపు 100%. అంతలాగా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా ఏపీ పాలిటిక్స్ ని? ఏపీ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడా లేదా అనేది కాదు, వారికి సంబంధించిన సామాజిక వర్గం అంతా కూడా ఆయనకు గట్టిగా మద్దతు ఇచ్చింది. ఆ మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడి ఎన్నికల్లో గెలవడానికి కారణభూతులే. ఓకే సార్, టీడీపీ పార్టీకి కమ్మ సామాజిక వర్గం బలం, జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం, మరి వైసీపీ పార్టీకి ఏ సామాజిక వర్గం? ఒకవేళ నిజంగానే అది నమ్మి ఉంటే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చేదా అంటే? లేదు, లేదు. రెడ్లంతా కూడా చాలా మంది వ్యతిరేకం చేశారు. కారణాలు ఏవైనా కానీ రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తాను. చంద్రబాబు నాయుడు గారు మీరు క్లాస్మేట్స్ సార్, లేదంటే సీనియర్ జూనియర్ కైండ్ ఆఫ్? ఆయన నాకు సీనియర్. 1 year సీనియరా? 2 years సీనియర్. ఓకే రైట్ సార్, ఫైనల్ 1 క్వశ్చన్. కాసేపటి క్రితమే ఏపీ హోమ్ మినిస్టర్ని వైఎస్ సునీత గారు కలవడం జరిగింది వివేక హత్య కేసుకు సంబంధించి డెవలప్మెంట్స్ విషయంలో. ఎలా చూడాలి సార్ ఆ ఇష్యూ? ఫ్యామిలీ ఇష్యూ ఎప్పటికైనా సాల్వ్ అవుతుందని నమ్ముతారు? ఎందుకంటే మీరు చాలా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న సీనియర్ లీడర్. ఒకవైపు షర్మిల చేస్తున్న కమెంట్స్, ఒకవైపు సునీత చేస్తున్న అలిగేషన్స్ ని జగన్ గారు సార్ట్అవుట్ చేసే ఆలోచన ఏమైనా ఉందంటారు? మరి ఆయన ఆలోచన నాకు తెలియదు, కానీ వీరిద్దరు కూడా ఈ మొదటి నుంచి కూడా జగన్ గారిని టార్గెట్ చేసి ఈ కేసును పైకి తీసుకొస్తా ఉన్నారు తప్ప వేరే ఆలోచన లేదు. జగన్ గారికి నష్టం జరిగే విధంగా మనం ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి షర్మిల గారు కానీ సునీత కానీ చేస్తూ ఉన్నారు తప్ప ఈ కేసు మీద వారికంటే ఎక్కువ శ్రద్ధ చంద్రబాబు నాయుడుకి ఉంది. చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా సునీత కానీ తర్వాత షర్మిలమ్మ కానీ ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇది వారి కుటుంబానికి సంబంధించిన విషయమైనా కూడా దీన్ని రాజకీయంగా రాష్ట్రం అంతా కూడా ప్రజలు నమ్మించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు స్కెచ్ తప్ప వేరే కాదు. ఓకే, ఖచ్చితంగా షర్మిల గారు వెనుక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు కానీ ఆమె పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పే విషయాలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు దగ్గర నుంచి వచ్చేటే తప్ప సొంత ఆలోచన అనుకుందని నేను అనుకోవడం లేదు. సో ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ జగన్ గారు షర్మిల గారు కలిసే అవకాశం ఉందని ఏమైనా భావించే అవకాశం? కుటుంబమే కదా మా, ఎందుకంటే ఈ స్థాయి బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి ఏ స్థాయి కాంట్రవర్సీ అయినా కూడా సంసుకోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే పార్టీకి ఇప్పుడు ఒక ఇబ్బందికర వాతావరణము, తను ఉండుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్న కార్యకర్తలు కూడా ఉన్నారు. ఒకవైపు ఈ వైరం చూస్తూ ఉన్నాం, ఎలా చూడాలంటారు దీన్ని? ఏదైనా ఈ కాలమే నిర్ణయిస్తుంది. రైట్ సార్, ఇంత 11 సీట్లకి పరిమితమైన ఈ ఓటమి పైన మీ విశ్లేషణ ఫైనల్ గా ఏంటి? ప్రధాన కారణాలు ఎందుకు అటువైపు ఎక్కువగా మగ్గు చూపారు? మీరు ఇంత సంక్షేమం చేసినా ఎందుకు ఓడిపోయారు? కారణాలు ఏదైనా కానీ మనము రియాలిటీగా చూస్తే మనకు 11 శాసనసభ స్థానాలు వచ్చాయి. కాకపోతే మా అందరికీ కూడా మా నాయకుడి మీద నమ్మకం, అదేవిధంగా అతనికి ప్రజలు ఇచ్చిన మద్దతు 40% ఓట్లు ఇచ్చారు. అందరూ కలిసి కూడా 5-6% తేడాతోనే ప్రభుత్వాన్ని సాధించారు. ఒకడే 40% సీట్లు తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా అనతి కాలంలోనే, చాలా తక్కువ సమయంలోనే ఇంకా ఎక్కువ అన్పాపులర్ అవుతుంది. తప్పకుండా ప్రజలందరూ విశ్వాసం తప్పకుండా చూరగొని ఆయన ఇంతకంటే ఎక్కువ మెజారిటీతో మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడనే నమ్మకం నాకుంది. I was always passionate about accounting and its wide applications. I look up to the successful business analysts and tax professionals. Sun's bachelor programs are powered by market-relevant studies and industry-leading practices. Sun International, Hyderabad, Visakhapatnam.